యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరులో చికెన్ షాపులు నేటి నుండి బంద్ ఉన్నాయి. షాపుల యజమానులు పౌల్ట్రీ కంపెనీలు మార్జిన్ తగ్గించిందని నిరసిస్తూ ఈ నిర్ణయం తీసుకున్నారు. వీరు 23 రూపాయల మార్జిన్ పెంచే వరకు బంద్ కొనసాగిస్తామని హెచ్చరించారు. షాపులు పౌల్ట్రీ కంపెనీలు ముందస్తు చర్యలు తీసుకుని సమస్యను పరిష్కరిస్తే మాత్రమే విక్రయాలు పునరాబంధం చేస్తామని యజమానులు పేర్కొన్నారు. వెయిట్ లాస్ కోడి ఒక కోడిని వస్తే 200-300 గ్రాముల వెయిట్ లాస్ అవుతుంది. దానివల్ల కూడా కొవ్వు వస్తుంది. గుడ్డి కోళ్ళు అవన్నీ వచ్చినా కూడా బంధించుకొని కోస్తున్నాం. కంపెనీలు ఏ కోళ్ళు ఇచ్చినా కూడా తీసుకుంటున్నాం. దానివల్ల కూడా లాస్ అవుతున్నాం. కంపెనీ అందులో 200 గ్రామ్ అంటే 200 అంటే 40 రూపాయలు, అదొకటి 26 రూపాయలు, ఇదొకటి మొత్తం 60 రూపాయలు భారం పడుతుంది మా మీద. దాంట్లో కూడా భరించుకుంటుంది. మనకు ఇంత ముందుకు మనకు 23 రూపాయలు మార్జిన్ ఇచ్చేది, ఇప్పుడు 7 రూపాయలు 6 రూపాయలు మార్జిన్ వస్తుంది. దానివల్ల మేము బిజినెస్ చేసుకోవడానికి చాలా ఇబ్బంది అవుతుంది. అక్కడ మనం కంపెనీ దగ్గర మనం కూలు పెడతాం, బండి పెడతాం మనం ఒక సపోజ్ ఒక క్వింటాల్ తెచ్చుకుంటాం మాల్. అదే క్వింటాల్ తీసుకొచ్చి మన షాప్లో జోక్కుంటే ఎంత ఒక 25 కేజీ 30 కేజీ దాకా మైనస్ వస్తుంది. అంటే వేస్టేజ్ పోతుంది, అన్ని బాతం పోతుంది. బిజినెస్ చేసుకుని ఇంతమంది పిల్లలను పనులను పెట్టుకుంటాం. వాళ్ళకు దగ్గర ఒక్కొక్కరికి 600 రూపాయలు జీతం అన్నా కానీ డైలీ 18,000 అవుతాయి. అట్లా ఒక 4-5 వర్కర్స్ ఉన్నారు. ఇప్పుడు మేము వాళ్ళని పెంచలేకపోతున్నాం. అంటే ఈ ఇంట్లో లాభాలు వస్తే వాళ్ళకు జీతాలు ఇవ్వగలుగుతాం. మామూలు మన కంపెనీ వాళ్ళు జర దృష్టిలో ఉంచుకొని జర అదేందో మాకు క్లియర్ చేయండిగా కోరుతున్నాం.